పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని అంటోంది నైట్ ఫ్రాంక్ సంస్థ. డిమానిటైజేషన్తో సిటీల్లో సేల్స్ భారీగా పడిపోగా హైదరాబాద్ మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రియల్ రంగంలో రోజురోజుకి పుంజుకుంటోందని అంటోంది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ అర్ధ సంవత్సర నివేదికను విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు రియల్ ఎస్టేట్ మార్కెట్ ను దెబ్బతీసిందని సర్వేలో తేలింది. 8 నగరాల్లో డిమానిటైజేషన్ వల్ల సేల్స్ భారీగా పడిపోయాయని చెప్పింది. 2010 తర్వాత ఇంతటి పతనం ఇదే మొదటిసారని స్పష్టం చేసింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాల్లో నైట్ ఫ్రాంక్ చేసిన సర్వేలో 2016 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల అమ్మకాలు 44% పడిపోయాయి. నిర్మాణ సంస్థలకు సేల్స్ పరంగా రావాల్సిన 22,600 కోట్లు, రాష్ట్రాలకు స్టాంప్ రూపంలో రావాల్సిన 1,200 కోట్ల నష్టం వచ్చింది. అక్టోబర్ వరకు ఆశించిన స్థాయిలో సేల్స్ జరిగినా చివర్లో మాత్రం భారీగా పడిపోయాయని తెలిపింది. Demonetization. Everybody is expecting to hear from the impact that demonetization has had on real estate. Well, it will not be appropriate to connect everything and say that whatever has happened in the last 50-60 days is only because of demonetization, because the real estate industry, which was in any case moribund, which was in any case not performing well for last 3 years, the effect of demonetization has been much more profound, much more pronounced and multiplied because of the state that industry was in for a long time. But having said that, different cities have behaved differently after demonetization. ఇక హైదరాబాద్ విషయానికొస్తే నల్లధనం ఇంపాక్ట్ తక్కువగా ఉందనటానికి ఇక్కడ జరిగిన అమ్మకాలే నిదర్శనమంటోంది నైట్ ఫ్రాంక్. ప్రధాన నగరాలతో పోలిస్తే రియల్ రంగం మీద నోట్ల రద్దు పెద్దగా ప్రభావం చూపలేదంటోంది. ఓవరాల్ గా చూస్తే 2016 చివరి క్వార్టర్లో నోట్ల రద్దుతో 40% మేర రెసిడెన్షియల్ మార్కెట్ డౌన్ అయింది. మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు ఐటీ కంపెనీల రాకతో మార్కెట్ బాగుందని తెలిపింది. This is one city where there is marginal, if at all no impact of demonetization. In the period of last 50-60 days, Hyderabad real estate market has continued to do business. It is business as usual for Hyderabad real estate as far as housing is concerned. Office in any case has been doing perfectly fine for all other cities even after demonetization. So real estate, Hyderabad, hardly any impact of demonetization. ఇక యూనియన్ బడ్జెట్, బినామీ యాక్ట్, హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గుదల, జీఎస్టీతో దేశీయంగా రియల్ రంగం ఈ ఏడాది ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమని నైట్ ఫ్రాంక్ తెలిపింది.